మనము ఈ అష్టలింగాలను దర్శించుకునే సమయంలో అక్కడ సూర్యుడు ప్రతిష్ఠించిన సూర్యలింగం, చంద్రుడు ప్రతిష్ఠించిన చంద్రలింగం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. సో, సూర్యలింగం అనేది దాన్ని దర్శించుకుంటే సూర్యలింగాన్ని మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటాము. చంద్రుడిని కూడా దర్శించుకుంటే మనకు ఉద్యోగంలో పురోగతి అంటే ముందుకు వెళ్ళడానికి. సో, చంద్రుడు అనేది మనకు ఉద్యోగానికి, వ్యాపారానికి అధిపతి కాబట్టి ఉద్యోగాలకి ఏదైనా మనకి ఏమైనా సమస్యలున్నా ఆ సమస్యలు కూడా గట్టెక్కుతాయి. సో, ఇంకా ఈ అష్టలింగాల్లో ఇంకొక ఆరో లింగం, ఐదో లింగం వచ్చేసి సూర్యలింగం గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఐదో లింగం వచ్చేసి వరుణలింగం. వరుణలింగం అనేది దీనికి రాహువు. ఇక్కడ వరుణుడు ఈ మన వరుణలింగాన్ని ప్రతిష్ఠించాడు. సో, ఇక్కడ వరుణలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇంకా మనకు ఆరో లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగం అనేది ఆ వాయులింగానికి అధిపతి కేతువు. వాయులింగాన్ని దర్శిస్తే శని ప్రభావాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. ఈ వాయులింగాన్ని అనేది దర్శించుకుంటే ఇంకా మనకు వచ్చేసి ఏడో లింగం కుబేరలింగం. కుబేరలింగాన్ని కూడా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఈ అరుణాచలంకు వచ్చి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ ఏడో లింగమైన కుబేరలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిందని నానుడి ఉంది. సో, ఈ కుబేరలింగాన్ని మనం దర్శించుకుంటే మనకు ఏదైనా వ్యాపార అభివృద్ధిలో కానీ, డబ్బు పరంగా కానీ సకల సంపదలు లభిస్తాయని ఇక్కడ మనకు కుబేరలింగాన్ని దర్శించుకుంటే ఇలా జరుగుతుందని నానుడి. ఇంకా మనకు చెప్పేసుకుంటే ఈశాన్యలింగం. ఎనిమిదో లింగం వచ్చేసి ఈశాన్యలింగం. దీనికి అధిపతి సాక్షాత్తు శివయే. ఎందుకంటే ఈశాన్య దిశలో శివుడే ఉంటాడు కాబట్టి ఈ ఈశాన్యలింగం వచ్చేసి శివయ్య అంటే శివ ఆజ్ఞతోటి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. దీనికి అధిపతి శివుడే కాబట్టి